Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. సార్ మీరు ఎన్నో గుర్తు ఉండిపోయే క్యారెక్టర్స్ చేశారు. మాకు చిన్నప్పటి నుంచి మేము చూసినప్పటికీ కూడా ఏ గెటప్ వేసినా సరే మేము చాలా వరకు అరే బాబుమోహన్ గారు అన్ని మేము గుర్తుపెట్టుకున్నట్టు. దేవిలో మీరు వేసినటువంటి స్టెప్ కావచ్చు, సౌందర్య గారితో మీరు వేసినటువంటి స్టెప్పులు కావచ్చు, అదే ఈ స్టెప్పులు కావచ్చు, అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో మీరు చూపించినటువంటి షేడ్స్ ఆఫ్ పాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు గుర్తుండిపోయే పాత్రలే సార్. అంటే ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే అప్పట్లో పాడుతా తీయగా ప్రోగ్రాంలో మీరు పాటలు పాడడం కూడా రీసెంట్గా ఒక వీడియో ఒకటి వైరల్ అవ్వడం మేము చూసాను సార్. అంటే అప్పుడు ఆ షోస్కి వెళ్ళడం, పాటలు పాడడం, అవన్నీ సార్ ఆ మెమరీస్ గురించి మేము గంటల ప్రకారంగా పనిచేసిన మేమందరం అట్లా అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే. కానీ ఇప్పుడు మచ్చుకో కూడా ఎక్కడ కనపడట్లేదు. అది మేము షూటింగ్ అనగానే మాకు పిక్నిక్ లాగా ఉండేది. అంటే ఎంజాయ్ చేస్తూ పనిచేసేవాళ్ళం, పనిని ఎంజాయ్ చేస్తూ పనిచేసేవాళ్ళం. మాకేం సంబంధం పాడుతా తీయగా పోయి పాటలు పాడటం. కానీ మమ్మల్ని పిలిస్తే అందరం కలిసిపోయినాం. బ్రహ్మానందం గారు, సుధాకర్, నేను, చలపతిరావు గారు, కోట గారు, అందరం పోయినాం, పాటలు పాడినాం, డ్యాన్సులు వేసినాం, అన్నీ చేసినాం. చూసాను సార్ ఆ ఎపిసోడ్స్. కోట గారిది మీరు పాటలు పాడిన ఎపిసోడ్లు అయితే ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవడం అయితే అవును, నాకు కూడా ఎవరు పంపారు, చూసాను. మా బ్రహ్మానందం కూడా బావా భలే బాండేవరా బావా ఆ రోజు, మళ్ళీ ఒకసారి చూసి నేను గుర్తు చేసుకున్నాను రా, గుంతలకిడి గుమ్మ హే గుంతలకిడారా అని సరదాగా మళ్ళీ నవ్వుకున్నాం కాదు. ఓకే సార్. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ఈ ఫోటో మిమ్మల్ని అడుగుదామని చెప్పాను అనుకున్నాను సార్. దాచిపెట్టుకున్నాను. అవును సార్, చాలా అంటే ఎందుకు ఎందుకులేండి సార్, మళ్ళీ వడ్డీ పెరుగుద్దని చెప్పి పెట్టలేదు బ్యాంకులో. మీకా నాకా? నాకే సార్. ఈ ఫోటో ఉంది చూసారా సార్, ఇది ఎప్పుడు ఏ సన్నివేశంలో జరిగింది ఏంటి అంటే ఎంతమంది ఒకేసారి చూడడమే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ఫోటో ఇది ఒక్కటే జరిగిన సన్నివేశం కాదు, ఇలాంటివి ఇన్ని వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉంటాయి మాకు. అదొకటి. ఓకే సార్, ఇది ఎప్పుడు తీసిన ఫోటో? ఒక సందర్భంగా మేము కలుసుకున్నాము. కలుసుకుంటే ఒకరినొకడు అనుకోవటమే కదా. చలపతిరావు గారు అన్నాడు, ఇంకొకడు అన్నాడు, కోటన్ అన్నేదో అన్నాడు, భరణి అన్నేదో అన్నాడు, బిగమో అని నవ్వుకుంటున్నాం. అది ఆ ఫోటో. క్యాండిడేట్ పిక్స్ సార్, కానీ ఎవర్ గ్రీన్ ఫోటో సార్. అది నేను చాలా రోజుల నుంచి మనం రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో కలిసినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నా. బట్ సరే అప్పటికి అది ఆ ప్రెస్ మీట్ వరకే పరిమితం చేద్దాం అని చెప్పి అప్పుడు అడగలేదు సార్ నేను యాక్చువల్లీ మిమ్మల్ని. సో బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్ ఫ్రమ్ ఆల్ ద ఎపిక్. అసలు జోవియల్గా ఉండేదండి, చెప్తున్నా కదా, పిక్నిక్ లాగానే ఉండేవాళ్ళం మేము. నైట్ అండ్ డే పని చేసినా కూడా అదే సరదాగా. మేము ఏదో కష్టపడుతున్నాము, ఏంటో మాకు కర్మ, ఏంటో రైతు, అసలు ఎప్పుడు జోవియల్గా ఉండేది, సరదాగా ఉండేది. మమ్మల్ని మేము మర్చిపోయి అలా ఎంజాయ్ చేస్తూ జీవిస్తూ, మళ్ళీ ఏ క్యారెక్టర్ మళ్ళీ షార్ట్ రెడీ అంటే మళ్ళీ దానికి రెడీ అట్లా ఉండేది. సూపర్ సార్. అసలు సార్ యాక్చువల్గా అప్పట్లో చాలా లైక్ డే మొత్తంలోనే ఇన్ని షిఫ్ట్లని వర్క్ చేసాము అని చెప్పి 6 షిఫ్ట్లు పనిచేసిన నేను. 6 షిఫ్ట్లు. 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుజామున. ఓకే. 4 to 6 అట్లా ఒక 16-17 సంవత్సరాలు. 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్. మేము ఏనాడు అయ్యో నిద్ర వస్తుంది, అయ్యో తలనొప్పి వస్తుంది, ఇలా ఇదేంది ఇతర బావులు, ఇది మా అదృష్టం, భగవంతుడు ఇచ్చిన వరం కనుక మనం ఎంజాయ్ చేస్తూనే పని చేయాలి, దేవుడు ఇచ్చింది కనుక. అంతేగాని ఏంట్రా ఇది అంటే పని తదాస్త అన్నాడు అనుకో, మళ్ళీ వేషాలు లేకుండా అటు ఉద్యోగాలు వదిలేసి ఇది అయ్యి అని అంటారట. కదాలే అని అనుకోకూడదట. మేకప్లో ఉండి వర్క్ అయిపోయింది అనుకోండి, అయిపోయిందా వెళ్ళిపోనా వెళ్ళొచ్చా అనకూడదట. కూర్చొనే ఉండాలి. నాకు విచిత్రం అనిపించింది. ప్రాణ్ గారు ఒక సినిమాలో తెలుగులో చేస్తున్నారు, మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ విత్ మేకప్ వచ్చి ఇలా కూర్చునేవాడు. ఇంతే ఉండేవాడు. 1 గంట వరకు షాట్ రాలేదనుకో, అలాగే ఉండేవాడు. సార్ మీకు బ్రేక్, ఓకే
అని పోయి బ్రేక్ చేసి వచ్చి 2 o'clock మళ్ళీ 2 o'clock వచ్చాడు కూర్చునేవాడు. ఓకే. సాయంత్రం 6 గంటలకు షాటే రాలేదనుకోండి, లేక 1-2 షాట్లు వచ్చినాయి అనుకోండి, కూర్చొనే ఉంటాడట. సార్ మీకు ఈ పూటకు అయిపోయింది, మీరు వెళ్ళండి సార్, రేపు మార్నింగ్ 7 o'clock. ఓకే, థ్యాంక్ యూ. పొరపాటున నాకు అయిపోయిందా, నాకు ఇంతసేపు అని అడగకూడదట రామ్ చెప్పింది. ఓకే. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు భూతద్దాలు పెట్టి చూస్తుంటారట. భూతద్దాలు అయిపోయిందా లేదా, అక్కడి నుంచి అంటారట అయిపోయింది రాపో అని. అంతేనట, వాళ్ళకి వేషాలు గీసాలు ఉండవట. అంటే పనిని ఏంటో కర్మ అనుకొని చేస్తారు చూశారు, వాళ్ళకు చూడండి లాస్ట్ డేస్లో పని దొరకదు. ఓకే. నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూశానట్లా. కనుక దేవుడిచ్చిన పనిని ఇక సాల్లేనో ఏంట్రా ఇదనో అనకూడదు అని మాకు కొందరు పెద్దలు, సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, ప్రాణ్ లాంటి వాళ్ళు చెప్తే విన్న గనక మేము ఎప్పుడు మా ముఖం నవ్వుతూనే ఉండేది, ఎప్పుడు గోల చేస్తూనే ఉండేది, అల్లరి 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 అలాగే ఉండేవాళ్ళు. సార్ అప్పట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఏంట్రా మీరు ఎంత గోల్ చేస్తున్నారు, ఏంట్రా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు డైలాగులు వేసుకుంటున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా మాతో పాటు నవ్వేది కదా, వాళ్ళు కూడా నవ్వేటోళ్ళు మాతో పాటు. నవ్వుడే మాకంటే ఎక్కువ నవ్వేది. ఓకే. ఏంటి అలా సైలెంట్గా ఉన్నారు మీరు, మరి ఎప్పట్లాగా ఉండాలో మీరు అనేటోళ్ళు మమ్మల్ని. ఓకే. అంటే దానివల్ల వాళ్ళకి ఎక్కువ వర్క్ జరిగేది. అంత సరదాగా చేస్తున్నాం కదా, వాళ్ళ కళ్ళ ముందే ఉండేది. మేము పోయి పక్కన ఆడొకడు ఏడొకడు కూర్చొని షార్ట్కి పిలిస్తే ఒకడు వచ్చి ఒకటి రాక, ఇప్పుడు జరుగుతున్నాయి. క్యారవాన్లలో కూర్చుంటారు పోయి, మేము చెట్ల కింద కూర్చుండేటోళ్ళము. బాబు మన గారికి షార్ట్ రెడీ చెప్పండి రా అని అంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ మీకు షార్ట్ రెడీ అనాలి, ఇది ప్రొసీజర్. బాబు గారు పిలవండి అనగానే నేనే లేచి వచ్చా, నేను వచ్చిన రెడీ అనేది. మరి క్యారవాన్లో కూర్చొని తలుపు వేసుకొని ఏసీలో అనుకుంటాడుకి బాబుమోహన్ పిలవండి అనేది వినపడదు కదా. అవును సార్. కనుక ఇప్పుడు విడదీశారు ఐకమత్యాన్ని, పిక్నిక్ వాతావరణాన్ని కలుషితం చేశారు. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.